నేను అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా బైబిల్ తెలిసి కొలస్సీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినిడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకున తగినది. ఓకే, సరిపోతుంది. మీరు తీసుకున్న వాక్య భాగంలో కొలస్సీయులకు రాసిన పత్రిక అందరూ చూడండి. పాత నిబంధన గ్రంథంలో పత్రికలలో ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తర్వాత కొత్త నిబంధనలో మీకు ఉంటుంది. చూడండి, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నటి మాట, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అని చెప్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమయ్యే మాట ఏమిటి అంటే, ఒక సంఘానికి ఒక దైవజనుడు రాస్తూ ఉన్నటి మాట. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. అలాగే సంఘంలో కూడా తల్లిదండ్రులైన దైవ సేవకులు కూడా ఉంటారు. ప్రియులారా, శారీరకంగా కన్న తల్లి తండ్రి ఉంటారు. అలాగే ఆత్మీయముగా కన్న తల్లి తండ్రి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, శారీరకంగా దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా వినాలి వాక్యం.
ప్రార్థనకి వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది, ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు, ఆ యొక్క నేర్పించింది ఎంతవరకు మనం చేస్తూ ఉన్నాము, ఎంతవరకు మనము చేయవలసినది న్యాయబద్ధంగా మనం చేస్తూ ఉన్నాము అనేది కుటుంబంలో పిల్లలైనా కానీ సంఘంలో పిల్లలైనా కానీ చాలా లోతుగా ఏం చేయాలో తెలుసంటే ఆలోచన చేయటం మంచిది. అయితే ఇక్కడ ప్రభువుని బట్టి మెచ్చదగినది సంఘములో ఉన్నవారికి, ప్రభువుని బట్టి మెచ్చదగినది కుటుంబంలో ఉన్నవారికి. అయితే పిల్లలు అనే మాట ఇక్కడ కనపడినప్పుడు ఒక సంఘానికి ఒక కాపరి అనబడినటి తండ్రి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరే పాస్టర్ అని మనం పిలుస్తాం, లేక దైవ సేవకుడు అని పిలుస్తాం, మరి కొంతమంది అయ్యగారు అని కూడా పిలుస్తారు. ఇలాగా అయ్యగారు అని పిలిచిన తండ్రే, అయ్యా అంటే తండ్రి, తండ్రి అంటే తండ్రి. ఇలా పాస్టర్ గారు అంటే ఆయన ఒక కాపరి, కాపరి అంటే కాసేడేంటి ఒక తండ్రి. ఈ విధంగా ఇక్కడ దేవుడు తన దాసుడైన పౌలు గారి ద్వారా ఒక సంఘానికి నేర్పిస్తున్నది ఒక మంచి సంగతి ఏమిటండి, సంఘమా, సంఘ బిడ్డలారా, ప్రభువుని బట్టి మెచ్చదగిన మాట ఒక మాట చెప్తున్నాను. సంఘములో ఉన్నటి కొలసి అనేటువంటి పట్టణములో ఉన్నటి సంఘములకు మీ అందరికీ తండ్రిగాను లేక కాపరులైన వారు, తల్లిదండ్రులైనటి కాపరులైనటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభువుని బట్టి వారి మాట వినుట మరి మెచ్చదగినది కనుక దయచేసి వినండి అని చెప్తున్నాడు. అయితే మన అంశం ఏమిటి, మనం చెప్పుకుంటే అంశం ఏమిటి, దైవజనులను సన్మానించాలి లేక గౌరవించాలి కదా, అదే కదా మన అంశం. ఈరోజు కూడా అదే అంశం మీద ఒక సంగతిని మీకు నేను వివరించాలనేదే. దైవజనుడు దేవుని బిడ్డలారా, దేవుని కంటే గొప్పవాడేం కాడు. చాలా చోట్ల దైవజనుల్ని దేవుని కంటే గొప్పగా చూస్తూ ఉంటారు. దేవుని కంటే గొప్పవాడు దైవజనుడు కానే కాదు, అసలు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. కానీ దైవజనుని మాత్రం గౌరవించమని మాత్రం చెప్పింది. అందరూ స్తోత్రం చెప్పండి. గౌరవించడం వేరు, దేవుని కంటే గొప్పోడని చెప్పడం అది వాక్యములకు విరోధమైనది పరిస్థితి. కనుక గౌరవించు, తప్పు లేదు. అతను మంచి దైవజనుడు అయితే గౌరవించు, మంచి సేవకుడు అయితే గౌరవించు, తప్పు లేదు. కానీ ఒక కుటుంబం ఉంది బైబిల్లో, జాగ్రత్తగా వినండి. ఆ కుటుంబం దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళేవాడు. ఆ కుటుంబంలో వాళ్ళు ఆయన్ని తండ్రిగా భావించి, సేవకుడిగా భావించి ఆయనతో ప్రార్థనలు చేయించుకుంటూ ఆ కుటుంబము దైవ సావాసంలో ఎదుగుతున్నారు. ఆయన ఆ కుటుంబానికి సేవకుడు, ఆ కుటుంబానికి సేవకుడు. అప్పుడు తన భార్యతో మాట్లాడిన మాట ఏంటంటే, తన భర్త తన భార్యతో మాట్లాడిన మాట ఏంటంటే, మన ఇంటికి వస్తూ వెళుతూ
పోతూ ఉన్నది భక్తి గల దైవజనుడుగా నాకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎస్ ఆర్ నో? అక్కడ వాక్యంలో ఏముందని తెలుసంటే అనమాట, అతడు చెప్పిన మాట కరెక్టే, ఎస్ అనమాట. అయితే ఈనాడు అనమాట వస్తూ పోతూ ఉన్నంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది విషయాన్ని సంఘానికి సంఘ దైవజనుడే నేర్పించాలి. అందరూ స్తోత్రం చెప్పండి. దీనికి ప్రశ్న ఎస్ ఆర్ నో అనేది మీరు ఆలోచించి అనగా దేవుని ఎదుట యథార్థంగా చెప్పాలి. అయితే చాలామంది ఉంటూ ఉన్నారు, చాలామంది వెళుతూ ఉన్నారు. వారిలో కూడా ఈ సేవకుడు కూడా వెళుతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. కానీ ఆ భర్త ఏమన్నాడంటే, మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడు, దైవజనుడు కాదు, భక్తి గల దైవజనుడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. భక్తి గల దైవజనుడు. ఒక్కించినసారి చెప్తున్నాను, జాగ్రత్త. అందరూ భక్తి గల దైవజనులు అనుకుని నెత్తి మీద ఎక్కించుకుంటే చాలా ప్రమాదం జరుగుద్దని ఆ కుటుంబానికి తెలుసు. కనుక ఆ యజమాని ఏమని మాట్లాడాడంటే, మన ఇంటికి వస్తూ ఉన్న అక్కర్లేదు చదివేమంటే అంటే దాన్ని చాలా వివరించవలసి ఉంటుంది. కనుక ఒకవేళ అతడు వస్తూ వెళుతున్నాడు కనుక భక్తి గల దైవజనుడు గనుక అని చెప్తూ అతని కొరకు ఏం చేద్దామంటే, ఇంటి మీద ఏం చేద్దాం, అతని కొరకు ఒక గది కట్టిందాము. ఆ గదిలో అతను వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి మంచం పెడదాము, ఆయన చదువుకోవడానికి ఏమో ఒక బల్ల పెడదాము, అలాగే ఆయనకు ఒక దీపం పెడదాము, ఒక పీట పెడదాం. ఇలాగన్నీ చెప్పి చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును చెప్పండి. కనుక ప్రియులారా, ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే అన్నమాట, దైవజనులను ఏం చేయాలి, దైవజనులను సన్మానించాలి అన్నమాట. కనుక సన్మానించాలి కదా అని చెప్పేసి ఏమండి ఎవరిని పడితే వాళ్ళని సంఖలో పెట్టి తిరిగి అనగా జోలు లేక మనం చేసుకున్నామా, మన భక్తి పాడవుతుంది, మన విశ్వాసం పాడవుతుంది, మన సాక్ష్యం పాడవుతుంది. చివరికి మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు తారుమారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, టీవీలో చూడండి, ఎక్కడ చూడండి, భయంకరమైన దుర్దినాలుగా సేవకులలో సాతాను భయంకరంగా వాడుకుని ఏం చేస్తుందో తెలుసా, కుటుంబాలు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నేను దేవుని పేరట సేవకుడిగా, తండ్రిగా మీ అందరికీ మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని నేను ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ దైవజనుడు తన సంఘానితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క సంఘం పాడైపోయింది అనుకోండి, ఎవరికి పేరు వస్తుందంటే ఆ పాడు చేసినోడు, లేక ఆ చనిపేసినోడు, రకరకాలుగా చేసినోడు వెళ్ళిపోతాడు, కానీ ఊళ్ళో ఉండిపోతాడు. ఎవరంటే నా లాంటి సేవకులు ఉండిపోతూ ఉంటారు ఆ ఊళ్ళో. కనుక వారిని, ఆ సేవకుల్ని కాకిల్లేగా గెద్దల్లేగా ఏం చేస్తారంటే ప్రజలు, అంజులైన వాడు ఏం చేస్తారంటే, ఈ పాస్టర్ ఇలాగా, ఆ పాస్టర్ అలాగా, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నట్టు అలాగే విశ్వాసులు ఇలాగా, ఈ పాస్టర్తో ప్రార్థన చేస్తున్నది ఈ సహోదరులు ఇలాగా, వాళ్ళు అలాగా, ఆ సంఘం ఇలాగా, ఈ సంఘం ఇలాగా. ఒకటి కాదు కానీ మీకు తెలియదు కానండి, నా యొక్క 40 సంవత్సరాల యొక్క సేవా జీవితంలో నేను పడ్డ బాధ, లేక నేను తెలుసుకునే అనుభవం నేను చెప్పలేనండి, భయంకరంది. కనుక ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే, చక్కటి విషయం మాట్లాడుతూ అంటాడు దైవజనుడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే దైవ సేవకుడు, దైవ సేవకురాలు. కనుక ఈ సేవకుడు, సేవకురాలు యొక్క మాట
మన్నన చెయ్యాలి. అదే మన అంశం ఏంటండి? ఏంటండి దేవుని బిడ్డలారా? అన్నవాడు దైవ సేవకులను మన్నన చెయ్యాలి. ఏమండి, మీరేం ఏం చెయ్యక్కర్లేదు. మన్నన చేయటం అంటే వాడు చెప్పిన మాట అన్నమాట విని ఎంతవరకు ఇది నిజము, ఎంతవరకు వాక్యంలో కరెక్టో మనం తెలుసుకోవాలి. అయితే ఇది కరెక్టా కాదా అనే తర్జుమా మీరు చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మెప్పించేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని దారి తప్పించడానికి ఏం చేస్తారంటే మీకు నచ్చిన విషయాలు బైబిల్లోంచి తీసి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా చెప్పి దారి మళ్లించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉండదా నేను అనట్లేదు. కనుక జాగ్రత్తగా మీరందరూ కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా మీరు ఏం చేయాలి? ఆలోచించి పరిశుద్ధాత్మ చేతను మాత్రమే మీరు గ్రహించుకోగలుగుతారు. దురాత్మ కలిగిన వాడు మాత్రం గ్రహించుకోలేరండి. దురాత్మ కలిగిన వాడికి ఏం చేస్తుందంటే వాడికి చెడ్డ ఆలోచనలు పరిస్థితులు ఏం చేస్తుందంటే తనకు ఆలోచింపు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? దిగజార్చినట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. కనుక ప్రియులారా, ఈరోజు మీరు ఏం చేయాలంటే మీ తల్లిదండ్రుల మాట వినండి. మీ తల్లిదండ్రుల మాట వినండి. మీకు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు మీ మాట వినాలని ఎంత కోరుకుంటారో, మీ మాట విని ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలని మీరు అనుకుంటారో, అలాగే ఆ పిల్లలైనా కానీ అలాగే తల్లిదండ్రులైన మీరైనా కానీ దేవుని యొక్క సేవకుని యొక్క పిల్లలు కనుక ఏం చేయాలంటే విని వాళ్ళ మాట ఆలకించి అలా చేయండి. ఖచ్చితంగా దైవజనుడు చెప్తాడు. వాళ్ళు అంత అవసరం కాదమ్మా అని అన్నాడు అనుకోండి, ఏంటి అని 10 మంది దగ్గర కూర్చుని డిస్కషన్ చేయకూడదు. దైవజనుడు అబద్ధాలు చెప్పడు కదా. మీ సేవకుడు, మీ అమ్మ మీ నాన్న మీకు అబద్ధాలు చెప్తారా? చెప్పండి. మీ అమ్మ మీ నాన్న అబద్ధాలు చెప్తారా? అబద్ధాలు నేర్పుతారా? చేయరు కదా. అలాగే సేవకుడైనంతే. ఎందుకంటే ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా? నీ తల్లిదండ్రులు ఒకవేళ అప్పుడప్పుడు నీ ఆ స్వార్థం కోసం ఏమైనా అబద్ధాలు చెప్పొచ్చేమో, ఖచ్చితం ఈ మాట. కానీ ఏమని దైవజనుడు జీవితంలో అబద్ధాలు చెప్పేదేంటి? వాడిగా తల్లిగా తండ్రిగా సేవకులు ఉండరు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎందుకంటే సేవలో మేము ఏది బోధిస్తామో అదే నమ్ముతారు మీరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో నిజమైన సేవకుడు, నిజమైన దైవజనుడు అన్నది అబద్ధాలు చెప్పే అవకాశాన్ని తీసుకురాడని మీకు తెలియజేస్తున్నాను. సంఘపరంగా దైవ సేవకుడు చెప్పాలి, సోదరుడా నువ్వు ఈరోజు గుడికి రావటం లేదు, సోదరుడా సహోదరి ఈరోజు నువ్వు మందిరంలోనికి రావటం లేదు, మీరు ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే పరిస్థితులు ఒకవేళ వెళ్ళకపోయినా, ఇంటికాడు ఉన్నా, ఆరోగ్యం బాగోపోయినా, వచ్చే పరిస్థితి లేకపోయినా అడిగేటువంటి బాధ్యత ఎవరిదంటండి? చెప్పరే సమాధానం చెప్పట్లేదు. ఆఫీసేనా? నీకు ఒక్కటి చెప్పట్లేదు. ఏమన్నా మీ పిల్లడు చెప్పకపోతే నీకు ఎంత కోపం వచ్చేస్తుందో, అసలు తలిపేసి కొడతావు. నేను తలిపేసి కొట్టలేను. నేను ఏమ్మా కొట్టొచ్చా? నేను లాగుతున్నారు. మా అమ్మ కొట్టలేదులేండి, మా నాన్న కొట్టలేదులేండి అంటారు కదా. కొట్టలేదు, మంచి మీరు కాబట్టి మిమ్మల్ని కొట్టలేదు. మంచి నేను స్తోత్రం. ఒకవేళ నేను కొడితే ఇదే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను వస్తున్నాను, మీ అందరి సంగతి తేలుస్తాను, బెత్తం పట్టుకొస్తున్నాను, ఉద్దు చేతితో రావట్లేదు అన్నాడు. బెత్తం పట్టు కూర్చోవాడు దేంతో వస్తాడండి? దేంతో అన్నాడండి? కర్రతో వస్తాడన్నాడు. బెత్తం వస్తానని చెప్తున్నాడు. అది కూడా బైబిల్లో ఉంది. అయితే ఆయన పట్టుకొచ్చి బెత్తం ఏంటో తెలుసా? వాక్యమనే, అది వాక్యమే చెప్తాం. అదే మీకు దెబ్బలాగా ఉంటుంది, మనసు గాయపడినట్టు ఉంటుంది. మీకేమో అనగా ఇందులో మమ్మల్ని పాస్టర్ గారు నా పాఠం చేసుకున్నారు,
పాస్టర్ గారు అసలు అపార్థం చేసుకోలేదు. నాకు ఇంటికంటే అపార్థం చేసుకుంటే మీ బీరువాల బంగారు నాకు వస్తుందా అండి? మీ ఇంట్లో ఉన్న డబ్బు నాకు వస్తుందా? అపార్థం చేసుకుంటే ఏదైనా నాకు వస్తుందా అండి? పాస్టర్ గారు అపార్థం చేసుకుంటామండి. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు అపార్థం చేసుకున్నాడు? నీకు అర్థమైందండి? నువ్వే అపార్థం చేసుకుని నువ్వు నీ మనసును 10 మంది దగ్గర చెప్పుకుంటావు, నన్ను పాస్టర్ గారు అపార్థం చేసుకున్నారు, లేదా వాళ్ళు అపార్థం చేసుకున్నారు అనేటువంటి పరిస్థితులతో నువ్వు తిరుగుతూ ఉంటావేమో. కానీ ఎప్పుడు కూడా దైవజనుడు అప్పుడు అలాగే ఉన్నాడు. ఎలాగా? ఆ మనసుతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే మనసుతో ఉన్నాడు. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే సంఘానికి కావాల్సిన బోధ ఈ టైంలోనే, ఈ విషయంలోనే బోధ చేయాలి. కనుక ప్రియమైన వారులారా, దయచేసి సంఘము ఏం వినాలి అంటే తల్లిదండ్రులు అనబడినది సేవకురాలు యొక్క మాట వినాలి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, రెండు చేతుల పైకి చెప్పాలి. ఒక్కసారి సేవకుడు ఫోన్ చేశాడు అని అంటే 2వ వారం సేవకుడు ఫోన్ చేయకూడదండి. ఎవరికి? పరిచర్య చేసేవాడికి. ఏమండి? ఫోన్ల మీద ఫోన్లు అనండి. ఏంటంటే మాట ఏంటంట నాయన చెప్పండి, మాట ఏంటంటే ఒక వారం ఫోన్ చేశాడండి సేవకుడు. ఒక వారం ఫోన్ చేశాడు. అయ్యో మళ్ళా వారం కూడా ఆ పని ఉంటుంది కదా, నీకు ఆ పరిచర్య ఉంటుంది కదా, అదే ఉంటుంది కదా. చక్కగా అనగా రాకోకుండా వచ్చి చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఫోన్లు చేయించుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. అందరు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ యొక్క దైవజనుని నువ్వు ప్రేమించేటువంటి మనసు నువ్వు కలగాలని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం అన్నమాట. దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు, దైవజనుడు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. ఒక సమయంలో అమ్మ మీ పిల్లలు ఈ దారిలో వెళ్ళటం మంచిది కాదు అని చెప్పినప్పుడు నీ బిడ్డ నీకు మంచిగానే ఉంటుంది, కానీ నువ్వు ఆలోచించి నిలబడాలి. అక్కడ సాధ్యమైన వరకు అతని మనసు ఎరిగి సమయాన్ని బట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి తప్ప, ఏమండి వెంటనే పాస్టర్ గారు చెప్పాడు కదా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఎరా కుదురుద్ది అంటారా? అప్పుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళి చేసుకో పాస్టర్ గారికి అని అన్నాడు. అలా అనేవాళ్ళు ఎవరు లేదండి, అటువంటి లేరండి. లేదు నువ్వు వెళ్ళి చేసుకోమని అనేవాళ్ళు ఎవరు లేరు, అనలేదు కూడా. అది వచ్చి చేస్తారు. కానీ ఏం చేయాలి? కూర్చోబెట్టి ఆలోచింపజేసి వాక్యం చెప్పి వాక్యం ద్వారా మాట్లాడి పాస్టర్ గారు మన పట్ల బాధ్యతను తీసుకుంటున్నాడు, అలాగే మనం ఎంత తీసుకోవాలి, ఇలా చక్కగా ఏం చేయాలి? వాళ్ళకి అవగాహన, వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించాలి. అది కనుక ప్రభువునందు తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు కోపము ఏం చేయకూడదు? రేపకూడదు. ఇదే పత్రికలో ఉంటుంది, చదవక్కర్లేదండి. ఇదే పత్రికలో, కొలసీలు రాసిన పత్రికలోనే ఉంటుంది అన్నమాట. ప్రభువునందు తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపము రేపకండి. ఏమండి ఇంకో మాట చెప్పనా నేను? ఏమండి ఒక్కొక్కసారి మన పిల్లల ఆలోచనలు మనకి నచ్చమండి. అండి మన పిల్లల ఆలోచనలు మనకు నచ్చమండి. తల్లిదండ్రులారా దయచేసి నిలబడండి, ఒకసారి ఆలోచించండి. మన పిల్లోడు, మన పిల్ల, మన కూతురు, మన కొడుకు మాటలు మనకి నచ్చినా నచ్చకపోయినా కాంచేపు నిదానించి ఏం చెప్తుందో అమ్మాయి, ఏం చెప్తుందో అబ్బాయి, ఏం చెప్తాడో పిల్లోడు, అసలు ఏంటి దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు మంచి ఉంది అని నిదానించి చక్కగా ఆలోచిస్తే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నీకు ప్రేరేపింపజేసి నీకు మాట్లాడతాడు నీతో. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు అవును కదా, మా అబ్బాయి చెప్పిన దాంట్లో ఇది బాగుంది, మా అమ్మాయి చెప్పిన దాంట్లో బాగుంది అని చెప్పి ఏమండి ఎన్నో మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తులను బాగు చేసుకునండి తల్లిదండ్రులు లేక మానలేదు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇంటి సోదరి సోదరులారా దయచేసి మీ పిల్లల మాటలు కూడా ఒక్కొక్కసారి మనకి ఎంతో నచ్చలేని పరిస్థితుల్లో ఉంటాయి. కానీ
ఈ తర్వాత కొంతకాలం అయిన తర్వాత, కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిన తర్వాత మనకి గుప్పు తగులుతుందండి. తల్లికి తండ్రికి గుప్పు తగులుతుంది. అప్పుడు అయ్యో బిడ్డ మాట వినలేదేమో, బిడ్డ మాట వినకపోవడం వల్ల ఇంత నష్టం జరిగింది అని అనుకుంటాం. అలాగని కూడా బిడ్డల మాట వినేసి అనే కళ్ళు మూసుకుని కళ్ళకంతలు కట్టేసుకుని పరిగెత్తేమని నేను చెప్పట్లేదు. దేవుణ్ణి అడగండి, వివేచన అడగండి. ప్రభువా ఇదేమిటి అని అడగండి. కళ్ళు మూసుకుని మాత్రం వెళ్ళిపోయి పాద్రిగా చెప్పారు కదా, పాస్టర్లు గారు చెప్పారు కదా అనే దారుణంలోని పరిస్థితిలో వెళ్ళొద్దు. కనుక ఏం చేయండి, మీరు పరిశోధించండి, పరిశీలించండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే మీ కుటుంబాలని ఏం చేసుకోగలుగుతారు, దేవునిలో కట్టుకోగలుగుతారు. వాళ్ళ జీవితాలు ఏం చేసుకుంటారంటే ఒక గొప్ప పునాది, వారి యొక్క భవిష్యత్తును వేసుకుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నది సోదరి సోదరులారా, దయచేసి ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో ప్రభువునందు మెచ్చదగిన మాటలు ఇవి. ప్రభువునందు మెచ్చదగిన మాటలు. దైవజనుడు మీ కొరకే చెప్తున్నాడు, దైవజనుడు మీ కొరకే ప్రార్థన చేస్తున్నాడు, మీ కొరకే అడుగుతున్నాడు, మీ కొరకే ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసంటే, దేవుని బిడ్డలారా, మరి వాక్యం చేత మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం వినాలి, జాగ్రత్తగా వాక్యం వినాలి. నేను చెప్పిన మాటలు నా వెంట వింటూ ఉంటే ఇంకా మీకు మైండ్లోకి వస్తూ ఉంటుంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పిన మాటలు మీరు విన్నారనుకోండి, అవి నా నోట్లోంచి వస్తున్న మాట మీ చెవుల్లోకి వెళ్తుంది. ఆ చెవుల్లోకి వెళ్ళింది మీ హృదయంలోకి వెళ్తుంది. ఆ మాటలు మీకు ఉపయోగం ఉంటుంది, పక్క వాళ్ళకి కూడా ఉపయోగంగా ఉంటుంది. అందుకని మేము పదే మా వెంట చూడండి, మా మాటలు వినండి అని పదే మాట్లాడటం జరుగుతుంది. కనుక అలాంటి సేవకుని మీరు గౌరవించండి, సన్మానించండి, ప్రేమించండి. కనుక ప్రియులరా, కనుక దేవుని వాక్యంలో మాట్లాడిన మాట, ఒక మాట నిన్న వారం చదువుకున్న మాట ఒకసారి చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక, ఆ మాట చదువుకుని ఇంకొక 2 విషయాలు వాక్యం చెప్పాలి కానీ చెప్పి నేను ముగిస్తా. తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాను, చూడండి. 2వ అధ్యాయము 17 వచ్చిన అనుకుంటున్నాను. చదవండి అమ్మా. 5వ అధ్యాయమా? 5వ అధ్యాయం 17 వచ్చింది, చదవండి అమ్మా. బాగుగా పాలన చేయ పెద్దలను విశేషమందు వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవునికి స్తోత్రం. వింటున్నారా? బాగుగా పాలన చేయి అనగా పెద్దలు అంటే దేవుని సేవకులని నేను చెప్పాను. నిన్న వారం పూర్తిగా దీని గురించి మాట్లాడాను. ఉపదేశం చేసేటువంటి వాడు ఎవరు అంటే దైవ సేవకులు అని చెప్పి మీకు తెలియజేశాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకులైన వారు లేక ఆ పెద్దలైన వారు సంఘాన్ని కాస్తూ మీ కుటుంబముల కొరకు ఒకవేళ ఇబ్బందులు పాలైనప్పుడు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ యొక్క దైవజనులు ప్రార్థన చేయగానే దేవుని కార్యాలు జరుగుతాయి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేయగా గొప్ప అద్భుత కార్యాలు ఆ కుటుంబం అంతటికి జరిగాయి అంటండి. ఆ కుటుంబం అంతటికి జరిగాయి అంట. ఎందుకని? వాక్యం ఉపదేశించేటువంటి వాళ్ళు బాగుగా పాలన చేయి పెద్దల వాళ్ళు దైవ సేవకులు, వాళ్ళు దేవుని పేరిట ఏర్పరచబడినటువంటి వాళ్ళు కనుక దేవుని బిడ్డారా, అలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కనుక వాళ్ళ గురించి తెలుసుకుని మనం భక్తిలో ఎదుగుదాం. భక్తిలో అనగా మనం ఇంకా మంచిగా ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తం అంటే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఎంత మేలు చేశాడు? ఆయన దైవ సేవకుడు అండి. కనుక వచ్చే వారంలో నేను
ఆయన గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే చాలా చాలా గొప్ప కార్యం జరిగిందండి. అసలు ఆయన ప్రార్థన చేయటం ఏమిటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మూసుకుపోయిన ద్వారాలు తెరవబడటం ఏంటి, అద్భుతాలు ఏంటో మనం నేర్చుకుని ఇంకా కొన్ని సంగతులు రేపు ఆదివారం అనగా తెలుసుకుని దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదం పొందడానికి ఇష్టపడతాము. దైవ సేవకుడు అంటే అంత మరి ఆశీర్వాదకరం కలిగిన వాడని మీరందరూ తెలుసుకోవాలి. దేవుని తర్వాత ఆ దైవ సేవకులను ప్రేమించాలి, గౌరవించాలి. కానీ దేవుని కంటే గొప్పవాడిగా మాత్రం దైవ సేవకుడు కాడని మీకు తెలియజేస్తూ వచ్చే వారంలో చెప్పబోతున్నది ఆ యొక్క గొప్ప అద్భుతమైన విషయాలు మనము నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుడి ఈ మాటలు మన అందరి ఎన్నికలలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. రెండు చేతులపై స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.